దురాస దుఃఖం చేటు. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో రంగయ్య అనే వైద్యుడొకడు ఉండేవాడు. వైద్యంలో ఘటికుడే గాని వట్టి దురాసపరుడు. వైద్యం కోసం వచ్చిన వారిని బీద సాదా అని చూడకుండా పీల్చి పిప్పి చేసేవాడు. ఊరి వాళ్లకు అతని వద్దకు వెళ్లాలంటే గుండెలు దడదడలాడేవి. కానీ గత్యంతరం లేదు. చుట్టూ 5-6 ఆమడల్లో సరి అయిన వైద్యుడు ఒకడూ లేడు. పూర్వం ఆ గ్రామంలో ఉన్న వైద్యులు రంగయ్య తాకిడికి తట్టుకోలేక దూర గ్రామాలకు పారిపోయారు. ప్రజలను పీడించి 2 చేతిలో డబ్బు సంపాదిస్తున్నా రంగయ్యకు తనివి తీరలేదు. పైపెచ్చు డబ్బు కూడిన కొద్దీ ఆశ ఎక్కువ కాసాగింది. చుట్టుపట్ల ఎక్కడా తన్ను మించిన ధనవంతుడు లేడనిపించుకోవాలని అతని ఆశ. ఆ ఊళ్ళోనే రామనాథం అనే ధనవంతుడు ఒకడుండేవాడు. అతను దయాదాక్షిణ్యాలు కలవాడు. ఊళ్ళో ఎవరికే ఆపద సంభవించినా తన శక్తి కొద్దీ ఆదుకునేవాడు. రామనాథం అంటే ఊళ్ళో అందరికీ ప్రేమ గౌరవమును. కాని రంగయ్యకు మాత్రం అతనంటే మంట. అతని మూలనే తనకు గౌరవ మర్యాదలు లేకుండా పోతున్నాయని రంగయ్య ఉద్దేశం. ఎన్ని కుతంత్రాలు పన్ని కూడా రంగయ్యకు రామనాథాన్ని అణిచివేయటం సాధ్యం కాలేదు. అయితే ఒకనాడు రంగయ్యకు ఆ అవకాశం దొరికింది. రామనాథానికి గల ఒక్కగానొక్క కొడుక్కు అకస్మాత్తుగా జబ్బు చేసింది. బిడ్డ చాలా బాధలో ఉన్నాడు. అది చూసి విలవిల్లాడిపోతూ రామనాథం రంగయ్యను పిలిపించాడు. రంగయ్య వచ్చి బిడ్డను చూసి, అయ్యా, ఇది రౌక్ష్యగుణం, విషవ్యాధి. చికిత్స చెయ్యాలంటే శ్రమతోనూ ఖర్చుతోనూ కూడిన పని అన్నాడు. రామనాథం రంగయ్య చేతులు పట్టుకుని, రంగయ్య గారు, నాకున్న సంతానం వీడొక్కడే. ఎంత శ్రమ అయినా సరే మీరీ బిడ్డను బతికించాలి. మీ రుణం ఉంచుకోను అన్నాడు. రంగయ్య సానుభూతి నటిస్తూ, అయ్యా, తమ సంగతి నేనెరగనా? తమ కోసం ఎంత శ్రమ అయినా పడతాను. కాని ఈ చికిత్సకు మహాఘృతం అంటే 111 సంవత్సరాల నాటి నెయ్యి కావాలి. లేదా స్వర్ణశ్యామకం తయారు చేయాలి. అందుకు మణుగు బంగారం కావాలి అన్నాడు. రామనాథం గుండెల్లో రాయి పడింది. రంగయ్య దుర్బుద్ధి స్పష్టం అవుతూనే ఉంది. నా ఆస్తంతా అమ్మినా మణుగు బంగారం కాదే. మీరే ఏదైనా దారి చూడండి, పుణ్యం ఉంటుంది అన్నాడు రామనాథం. ఈ రోగానికి మరో చికిత్స లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఆస్తే చూసుకుంటారో మీ బిడ్డ ప్రాణమే చూసుకుంటారో మీరే నిర్ణయించుకోండి అన్నాడు రంగయ్య నిర్దయగా. రంగయ్యను బతిమాలి లాభం లేదు. అతనిది కసాయి గుండె. దైవం మీద భారం వేసి మణుగు బంగారం తెచ్చి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు రామనాథం. రామనాథం ఆస్తంతా హారతి కర్పూరంలా ఎగిరిపోయింది. రంగయ్య 4 రోజులు రాత్రింబగళ్ళు కష్టపడ్డట్టే కనిపించింది. పిల్లవాడు మాత్రం బాగా కోలుకుని తిరగగలిగాడు. రంగయ్య తనకు చేసిన ద్రోహం తలుచుకుని రామనాథం కడుపు మండిపోసాగింది. ఎలాగైనా ఇందుకు ప్రతీకారం చేసి రంగయ్య కళ్ళు తెరవాలనిపించింది. లేకపోతే రంగయ్య దురాశ ఇంకెన్ని కొంపలైనా ముంచవచ్చు. రామనాథం తన భార్యను కుమారుణ్ణి తీసుకుని ఊరు విడిచి ఎటో వెళ్ళిపోయాడు. రామనాథం రంగయ్య మీద పగబట్టాడని, ఏదో ఒక రోజు రంగయ్య ఇల్లు కొల్లగొట్టబోతున్నాడని ఊళ్ళో పుకారు లేచింది. ఈ పుకారును లేవదీసినవాడు రామనాథానికి నమ్మకస్తుడైన ఒక రైతు. పుకారు విని రంగయ్య బెంబేలు పడిపోయాడు. అసలే కుగ్రామం. తన హితవు కోరే మిత్రులు గ్రామంలో ఎవరూ లేరు. ఒక రాత్రంతా ఆలోచించి రంగయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. తన దగ్గర ఉన్న బంగారము, ధనము పట్నానికి తీసుకుపోయి ప్రభుత్వ ఖజానాలో దాచిపెట్టాలని తనకు బాగా తెలిసిన 2 పాలెగాళ్లను పిలుచుకుని తన బంగారము ధనము మూట కట్టుకుని రంగయ్య ఉదయాన్నే పట్నం బయలుదేరాడు. కొండ మలుపు తిరగ్గానే రంగయ్యను దొంగలు అటకాయించారు. రంగయ్యకు గుండె జారిపోయింది. ఎదిరించడానికి కూడా వీలులేని పరిస్థితి. దొంగలు 20 మంది దాకా ఉన్నారు. వాళ్ళు రంగయ్యను ఒక కొండ గుహలో బంధించారు. కాని వాళ్ళు తన దగ్గర ఉన్న బంగారాన్ని, డబ్బును దోచుకోకపోవటం చూసి రంగయ్య ఆశ్చర్యపడ్డాడు. అతను గుహ బయట కాపలా ఉన్న దొంగను పిలిచి, నా వద్ద కొద్దిగా డబ్బుంది, దాన్ని పుచ్చుకుని నన్ను వదిలేయరాదు అని అడిగాడు. నాయకుడి ఆజ్ఞ లేదు అన్నాడు దొంగ పెడసరంగా. పోనీ కూడు నీరు అయినా ఇస్తారా, లేక నన్ను మార్చి చంపేస్తారా అన్నాడు రంగయ్య. ధర ఇచ్చుకుంటే ఏది కావాలంటే అది తెచ్చిస్తాను
అన్నాడు దొంగ. ఎంత ఇవ్వాలి అని రంగయ్య అడిగాడు. కూటికి 1,00,000, నీళ్లకు 50,000 రూపాయలు అన్నాడు దొంగ. రంగయ్య అదిరిపడ్డాడు. 1,00,000? ఇదేం కుట్ర, ఎంత దురన్యాయం, కూడుకు 1,00,000 రూపాయలా అని అతను కోపంతో పళ్ళు కొరికాడు. న్యాయమో అన్యాయమో దాని ధర అది, ఆ తర్వాత మీ ఇష్టం. డబ్బే కావాలో కూడే కావాలో మీరే నిర్ణయించుకోండి అన్నాడు దొంగ నిర్లక్ష్యంగా. 2 రోజుల పాటు రంగయ్య కూడు నీరు లేకుండా గడిపాడు. రామనాథానికి ద్రోహం చేసినందుకు భగవంతుడు తనకు అలాంటి శిక్షే కలిగించాడని అతనికి అనిపించింది. ఆకలి దహించుకుపోతోంది, కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. తాను చచ్చినాక బంగారం ఎలాగూ దొంగల పాలే అవుతుంది. అంతకన్నా ఇంత తిని తన ప్రాణాలు నిలుపుకోవటం మేలు. దొంగను పిలిచి రంగయ్య తన అంగీకారాన్ని తెలిపాడు. 2 వారాలైనా పూర్తి కాకముందే రంగయ్య దగ్గర ఉన్న బంగారము డబ్బు హరించుకుపోయింది. ఇక ఒక ముద్ద అన్నం కోసము, గుక్కెడు నీళ్ల కోసము తాను వాచిపోయే స్థితి ఏర్పడిందని తెలుసుకుని రంగయ్య కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అతను దొంగల నాయకుణ్ణి పిలిపించి దండం పెట్టి తిండి కోసం దీనంగా ప్రార్థించాడు. రామనాథం ఆస్తి హరించినప్పుడు, గ్రామంలో ప్రజలను పీడించినప్పుడు వాళ్ళు ఇలాగే బాధపడి ఉంటారని తెలుసుకోలేకపోయావా రంగయ్య అని దొంగల నాయకుడు అడిగాడు. ఆ కంఠస్వరాన్ని గుర్తించి రంగయ్య, నన్ను క్షమించు రామనాథం, దురాశ కొద్దీ మిమ్మల్ని అందరినీ పీడించాను. ప్రాణం విలువ ఇప్పుడే నాకు తెలిసి వచ్చింది అంటూ వలవలా ఏడ్చాడు. రామనాథం రంగయ్యను ఊరడించి గ్రామానికి తీసుకుపోయాడు. అటు తర్వాత రంగయ్య ఊరికి ఎంతో ఉపకారి అయ్యాడు. కథ సమాప్తం.